వంశీ గారి నాయకత్వం, వంశీ గారి నాయకత్వం, జై వంశన్న. కరోనా సందర్భంగా కాజీపేట బల్లార్షా ఎక్స్ప్రెస్ ను రైల్వే అధికారులు నిలిపివేయడం జరిగింది. గతంలో రైల్వే మంత్రి గారిని చాలాసార్లు గౌరవ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు గత పార్లమెంట్ సమావేశంలో నిత్యం వేలాది మంది ప్రయాణిస్తున్న ట్రైన్ అది, మీరు తక్షణమే దాన్ని అమలు చేయాలని చాలాసార్లు వారు విన్నవించడం జరిగింది. గత పార్లమెంట్ సమావేశాల్లో కూడా అజ్ని ప్యాసింజర్ను మీరు నడపండి అని వారు చాలా రిక్వెస్ట్గా 3-4 సార్లు వారిని విన్నవించడం జరిగింది. నుంచి గత రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఈరోజు కాజీపేట బల్లార్షా వరకు ఈరోజు నడవడం జరుగుతుంది. రేపు బల్లార్షా నుండి కాజీపేటకు రావడం జరుగుతుంది. ఓదలకు 6:50 ఓదల రైల్వే స్టేషన్లో ఆగడం జరుగుతుంది. గతంలో ఎక్కడెక్కడైతే ఆగిందో ఇప్పుడు కూడా అలాగే స్టాప్లు, కొత్త స్టాప్లు ఎటువంటి స్టాపులు లేవు. గతంలో ఆగిన మాదిరినే అవుతుందని తెలియజేస్తున్నాము. అలాగే ఈ రైలుకు ఆపడానికి కృషి చేసిన గడ్డం వంశీకృష్ణ గారికి మా ఓదల గ్రామ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నాగపూర్ ప్యాసింజర్ రైలు రైల్వే శాఖ మంత్రివర్యులైన అశ్విని వైష్ణవ్ గారిని కోరగా మన వంశీ అన్న ఓదల గ్రామ ప్రజల ద్వారా చాలాసార్లు సతీష్ కొంతమంది ఐంద్వారంలో వినతి పత్రాలు ఇయ్యగా ఆ యొక్క వినతి పత్రాలను స్పందించి మన వంశీకృష్ణన్న గారు ఈ యొక్క రైలును మళ్లీ పునరుద్ధరించినారు. కావున ఓదల గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు వారి కుటుంబానికి. జై వంశన్న. ఈరోజు ఓదల మండల కేంద్రంలోని ఓదల రైల్వే స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీ యువ నాయకులు గడ్డం వంశీకృష్ణ గారి నిర్మించి మరి కొల్లూరు ఓదల పుత్కపల్లి ప్రజలు ఆగడం కోసం కృషి చేస్తానని మొన్న ఎంపీ గారు చెప్పడం జరిగింది. ఓదల మండల కేంద్రంలో పెద్దగా వెలిసినటువంటి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం టెంపుల్ ఉంది. తెలంగాణ ప్రాంతంలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఈ దేవస్థానం కోసం భక్తులు నాగపూర్ నుండి ఇటు భద్రాచలం నుండి, హైదరాబాద్ నుండి, విజయవాడ నుండి వస్తారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ పత్తి ఎక్స్ప్రెస్ ఆగడానికి కృషి చేస్తానని ఇటీవల చెప్పినందుకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియడం జరుగుతూ ఉంది. జై కాంగ్రెస్.